ఓం శాంతి. ఈరోజు సాకార మురళి 14/9/2022. ప్రియమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇది రావణుని శోకవాటిక. ఇందులో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు రావణుని పారదోలుతున్నారు. తర్వాత మళ్ళీ జయజయధ్వనులు మారుమోగుతాయి. అందరూ అశోక వాటికలోకి వెళ్ళిపోతారు. బాబా ప్రశ్న అడుగుతున్నారు, ప్రజలలో కూడా ఉన్నత పదవి ఏ ఆధారంతో ప్రాప్తి అవ్వగలదు? దానికి ఉదాహరణమేది? బాబా జవాబు చెప్తున్నారు, ప్రజలలో ఉన్నత పదవి పొందేందుకు మీ వద్ద ఉన్న పిటికడు అటుకులను సైతం సుధాముని వలె తండ్రి హవాలా చేయండి. సుధాముడు పిటికడ అటుకులు ఇచ్చినందున మహల్లు లభించాయని చూపిస్తారు కదా. బాబా జవాబు చెప్తున్నారు, ప్రజలలో ఉన్నత పదవి పొందేందుకు మీ వద్ద ఉన్న పిడికడు అటుకులను సహితం సుధాముని వలె తండ్రి హవాలా చేయండి. సుధాముడు పిడికడు అటుకులను ఇచ్చినందున మహల్లు లభించాయని చూపిస్తారు కదా. పోతే రాజ్య పదవిని పొందేందుకు మంచి రీతిగా చదువుకోవాలి, సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి, మీ వద్ద ఉన్నదంతా ఇన్షూర్ చేయాలి. పాట చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది. ఓం శాంతి. పరంపిత పరమాత్మును నావికుడని కూడా అంటారు. నావికుడని బోట్మ్యాన్ను అంటారు. నావలో కూర్చోపెట్టుకుని ఆవలి తీరానికి తీసుకెళ్తాడు. అందువలన ఆవలి తీరానికి తీసుకెళ్లే తండ్రిని నావికుడని అంటారు. అసత్యఖండంలో అసత్య సంపాదన ఉంది. ఇది సత్యఖండం కొరకు సత్యమైన సంపాదన, అది అసత్య సంపాదన. ఇప్పుడు భారతదేశం పతితంగా ఉంది. భారతదేశం కూడా ఎంత పెద్దది, ప్రపంచం కూడా ఎంతో పెద్దది. పాత ప్రపంచంలో పాత భారతదేశం ఉంటుందని పిల్లల బుద్ధిలో ఉంది. రేపటి భారతదేశం అనగా రేపటి ప్రపంచం ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో మీకు తెలుసు. ఇప్పుడు ఎన్ని ఖండాలున్నాయో మీకు తెలుసు. రేపు ఒక్క భారతదేశం మాత్రమే ఉంటుంది. అందులో దైవీ రాజ్యం ఉంటుంది. బంగారు ద్వారక ఉంటుంది, అనగా భారతదేశంలో కృష్ణపురము ఉంటుంది. లంక ఉండదు. లంక అంతా బంగారుగా తయారవ్వదు. భారతదేశం బంగారు భారతదేశంగా అవుతుంది. లంక అనగా రావణ రాజ్యం, అది సమాప్తమైపోతుంది. భారతదేశం ద్వారకగా అవుతుంది. దానిని కృష్ణపురం అని అంటారు. ద్వారక భారతదేశంలో ఉంటుంది. భారతదేశం బంగారంలాగా అవుతుంది. ద్వారక కూడా ఒక రాజధానిగా ఉంటుంది. యమునా నది తీరంలో ఢిల్లీ ఫరిస్తానుగా ఉండేదని, అందులో శ్రీ లక్ష్మీనారాయణులు ఉండేవారని అంటారు. ద్వారకాలో రెండవ రాజధాని ఉంటుంది. ద్వారకాలో రాజ్యం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణులు ఉండరు. అక్కడ ఇతరుల రాజ్యం ఉంటుంది. ముఖ్య పట్టణము యమునా నది తీరంలో ఉంటుంది. అక్కడ మరో రాజ్యము ఉండదు. ఈ పాత ప్రపంచమంతా భారతదేశంతో సహా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహా అవుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇది చాలా గొప్ప అనంతమైన యజ్ఞము కదా. ఇందులో పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. ఇది పిల్లల మనసులో ఉండాలి. ఇది రావణుని చాలా పెద్ద ప్రపంచం. రాముని ప్రపంచం ఇంత పెద్దదిగా ఉండదు. అక్కడ భారతదేశం స్వర్గంగా ఉంటుంది.
ఇతర ఖండాల నామరూపాలు కూడా ఉండవు. ఇది అర్థం చేసుకునే విషయము. దీనిని బుద్ధిలో ధారణ చేయాలి. ఈరోజు ఇది పాత ప్రపంచం, రేపు నూతన ప్రపంచంగా అవుతుంది. ఈ బ్రాహ్మణ వంశమే దైవీ వంశంగా అవుతుంది. ఈ బ్రాహ్మణులే చదువుకుని నెంబర్ వారుగా దైవీ వంశీయులుగా అవుతారు. ఇప్పుడు ఉండేది శూద్రవంశం. చివరికి తండ్రే స్వయంగా రావాల్సి వస్తుంది. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలియదు. ప్రశ్నావళి పోస్టర్ను బాబా చాలా బాగా తయారు చేయించారు. దాని ద్వారా మనుషులకు తండ్రి పరిచయం లభిస్తుంది. కానీ సన్ముఖంలో అర్థం చేయించుకుంటే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి మీకు చెప్తున్నారు, చెడు వినకు, చెడు చూడకు. ఈ కోతుల బొమ్మను తయారు చేశారు. మీరు కూడా కోతుల వలె ఉండేవారు. ఇప్పుడు మీ ముఖం మారిపోయింది. 5 వికారాలు ఎవరిలో ఉంటాయో వారిని కోతులని అంటారు. నారదుని ముఖాన్ని చూపిస్తారు కదా. లక్ష్మిని వరిస్తానని నారదుడు అన్నప్పుడు అర్థంలో నీ ముఖం చూచుకోమని చెప్తారు. ఇది ఒక కథగా తయారు చేశారు. కానీ విషయమంతా ఇక్కడిదే. మేము లక్ష్మిని వరించగలమా అని ఎవరైనా అడుగుతారు. తప్పక వరిస్తారని బాబా అంటారు. కానీ మొదట వానరత్వాన్ని వదిలేయాలి. వదిలేస్తే ఎందుకు వరించలేరు? బాబా మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేశారు. మళ్ళీ మీ ద్వారా ఆత్మలందరినీ రావణుని సంఖ్యల నుండి విడిపించి శివాలయంలోకి తీసుకెళ్తారు, లేక అశోకవాటికలోకి తీసుకెళ్తారు. ఈ సమయంలో అందరూ శోకవాటికలో ఉన్నారు. ఇప్పుడు మీరు రావణుని పారదోలుతున్నారు. తర్వాత జయ జయ ధ్వనులు జరుగుతాయి. భక్తులందరూ సీతలే. భగవంతుడు ఒక్కడే రాముడు. ఓ రామా అని కూడా పిలుస్తారు. వాస్తవానికి శివబాబాయే రాముడు. బాబా వచ్చి అర్థం చేయించారు. రాముడే వచ్చి అందరికీ సద్గతినిస్తారు, స్వర్గంలోకి తీసుకెళ్తారు. దానిని రామరాజ్యమని అంటారు. బాబా చాలా మంచి పోస్టర్లను తయారు చేయించారు. పిల్లలైన మీరు గీతా పాఠశాలలకు వెళ్ళి అర్థం చేయించాలి. మనము పరంపిత అని కూడా రాస్తాము. తర్వాత పరంపిత పరమాత్మతో మీకు ఏ సంబంధము అని అడుగుతాము. తప్పకుండా వారు అందరికీ తండ్రి అని చెప్తారు. మనమందరము వారి పిల్లలైనప్పుడు వారేమో అనంతమైన తండ్రి, నూతన ప్రపంచాన్ని రచించేవారు. కావున మనం తప్పకుండా స్వర్గంలో ఉండాలి. అయితే ఈ పతిత ప్రపంచంలో నరకంలో ఎందుకు పడి ఉన్నాము? లక్ష్మీనారాయణుల రాజ్యం ఎందుకు లేదు? భారతదేశంలో స్వర్గ స్వరాజ్యం ఉండేది కదా. ఇప్పుడు కలియుగంలో రావణ రాజ్యం ఉంది. మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. రాజులు కూడా డబల్ కిరీటిదారులుగా ఉండేవారు. పవిత్రతా కిరీటం కూడా ఉండేది. రత్న ఖచ్చిత కిరీటం కూడా ఉండేది. రామరాజ్యం అయితే తర్వాత వస్తుంది. కనుక భారతదేశంలో వీరి రాజ్యం ఉండేదని బుద్ధికి తోచాలి. ఈ లక్ష్మీనారాయణులే మొట్టమొదట నెంబర్లోని వారు. సత్యుగంలో దైవీ గుణాలు కలిగిన మనుషులుండేవారు. తర్వాత 84 జన్మలు కూడా వారే తీసుకోవలసి వస్తుంది. ఇప్పుడు ఆ లక్ష్మీనారాయణులు ఎక్కడ ఉన్నారు?
అందరూ పతిత ప్రపంచంలోనే ఉన్నారు కదా. వారికి మళ్ళీ తండ్రి కూర్చుని రాజయోగంను నేర్పిస్తున్నారు. రాజ్యంను పోగొట్టుకున్న వారే మళ్ళీ రాజధానిని ప్రాప్తి చేసుకునేందుకు మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నారు. మనము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత రాజ్యం తీసుకునేందుకు తండ్రి ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నామని మీకు గుర్తుంది. అర్ధకల్పం సుఖంగా రాజ్యపాలన చేస్తాము. తర్వాత అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖరాజ్యం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం చదువుకుంటున్నాము. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భగవంతుడైన తండ్రి వచ్చి చదివిస్తారు. భగవాను వాచ, ఏ భగవంతుడు? వారేమో కృష్ణుణ్ణి భగవంతుడని అంటారు. కానీ మీరేమో భగవంతుడు నిరాకార శివుడు ఒక్కరేనని అంటారు. శ్రీకృష్ణుడైతే దేవుడు. ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మతో మీకు ఏ సంబంధము అని అడగాలి. వారు తండ్రి అయ్యారు కదా. దాదా బాబా ఈ సమయంలో మీకు 2 తండ్రులున్నారు. మూడవ వారు లౌకిక శరీరాన్ని ఇచ్చే తండ్రి. వీరిరువురు ప్రజాపిత బ్రహ్మ మరియు శివ్ బాబా. లౌకిక తండ్రి నుండి మీరు హద్దు వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు పారలౌకిక తండ్రి అంటున్నారు, నా నుండి అనంతమైన వారసత్వము తీసుకోండి. పరంపిత పరమాత్మ వచ్చి పతితులను పావనంగా చేసి రాజ్యపాలన చేసేందుకు అర్హులుగా చేస్తారు. తర్వాత గీతా భగవానుడు ఎవరు అని 3వ ప్రశ్న అడగండి. మనుషులేమో శ్రీకృష్ణుడని అంటారు. కానీ మీరు కృష్ణుడు గీతా భగవానుడు కానే కాడని అంటారు. ప్రజాపిత బ్రహ్మను కూడా భగవంతుడని అనరు. భగవంతుణ్ణి శివుణ్ణి ఒక్కరిని మాత్రమే అంటారు. ఎందుకంటే వారు నిరాకారులు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఏమో సాకారులు. అందువలన ఒక్క శివుడు మాత్రమే భగవంతుడు. మీరు శివశక్తులని, సైన్యం కూడా మీరేనని బాబా అర్థం చేయించారు. మీరు వికారాలను వదిలి నిర్వికారులుగా పవిత్రులుగా తయారయ్యే మీ రాజ్యాన్ని తీసుకుంటారు. తర్వాత ఈ రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీరు మీ రాజధాని స్థాపన చేస్తున్నారు. రేపు దీనికి అధికారులుగా అవుతారు. లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎవరిచ్చారు? వీరికి రాజ్యంను ఇచ్చేవారు పరంపిత పరమాత్మ శివుడని మనం అంటాము. ఇప్పుడు మళ్ళీ వారికి రాజ్యంను ఇస్తున్నారు. శివబాబా అంటున్నారు, ఇంతకు ముందు కూడా నేను మీకు రాజ్యాన్ని ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నాను. ఇవన్నీ సమాప్తమైపోతాయి. పావన ప్రపంచము స్థాపన అవుతుంది. తర్వాత మీరు మళ్ళీ అక్కడ బంగారు వజ్రాల మహల్లు తయారు చేస్తారు, రాజ్యపాలన చేస్తారు. మీ లక్ష్యమే ఇది. మనమే లక్ష్మీనారాయణులుగా తయారవుతున్నాము. ఇది అత్యంత ఉన్నతమైన పదవి. వీరిని చదివించిన వారెవరు? తప్పకుండా ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే వీరిని చదివించారు. ఇప్పుడు మళ్ళీ రాజయోగం నేర్చుకుంటున్నారు. వారే మళ్ళీ భవిష్యత్తులో ఈ పదవిని పొందుతారు. తతత్వం. ఇంతలో అన్ని ధర్మాలు సమాప్తమైపోతాయి. బ్రహ్మ ద్వారా దైవీ ధర్మ స్థాపన, శంకరుని ద్వారా పాత ప్రపంచం వినాశనము, మళ్ళీ విష్ణువు ద్వారా పాలన. లక్ష్మీనారాయణులు మళ్ళీ రాజ్యపాలన చేస్తారు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. మీ జీవితం చాలా అమూల్యమైనది. శివబాబా ద్వారా
మీకు ఈ లాటరీ లభిస్తుంది. పరుగు పందెంలో ఫస్ట్ వచ్చేవారికి గొప్ప బహుమతి లభిస్తుంది. ఈ లక్ష్మీనారాయణులు మొదటి నంబర్లో ఉన్నారు. వీరు మీకంటే ఎక్కువ వేగంగా పరిగెత్తుతున్నారు. మొదటి నెంబర్లో బ్రహ్మ, తర్వాత నెంబర్లో సరస్వతి ఉన్నారు. వీరు పరుగును యోగ బల్బు పరుగు అని అంటారు. సత్యుగంలో మొదట లక్ష్మి అని, తర్వాత నారాయణ అని అంటారు. ఇక్కడేమో సరస్వతి బ్రహ్మకు కూతురు, అందువలన సరస్వతి బ్రహ్మ అని అనరు. మొదట బ్రహ్మ, తర్వాత వారి కూతురు సరస్వతి. జగత్పిత జగన్మాత అని అంటారు. వీరు స్త్రీ పురుషులు కాదు. వీరు మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళినప్పుడు పేర్లు మారిపోతాయి. మొదట లక్ష్మి, తర్వాత నారాయణ. ఇక్కడ మొదట బ్రహ్మ, తర్వాత సరస్వతి. ఎందుకంటే కూతురు కదా. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తామో అంత ఉన్నత పదవి లభిస్తుంది. మీరు బికారీ నుండి రాకుమారుని వలె తయారవుతున్నారు. మంచి రీతిగా చదువుకుంటే రాజులుగా అవుతారు. బాగా చదువుకోకుంటే, పవిత్రంగా ఉండకుంటే రాజభాగ్యం పొందుకోలేరు. శివబాబా అయితే రాజ్య వారసత్వం ఇస్తారు. ఎవరైనా రాజ్యభాగ్యం తీసుకోకుంటే, పవిత్రులుగా అవ్వకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజలలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ప్రజలలో మేము ఉన్నత పదవి ఎలా పొందుకోవాలి అని కొంతమంది అడుగుతారు. అప్పుడు సుధాముని ఉదాహరణ తెలియజేయబడుతుంది. పిడికడు అటుకులు ఇస్తే మహళ్ళు లభించాయి. ఇక్కడ ఎవరు పిడికడు ఇస్తారో వారికి 21 జన్మలకు మహళ్ళు లభిస్తాయి. ఇది ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరూ స్వయాన్ని భగవంతుని వద్ద ఇన్సూర్ చేసుకుంటారు. ఈశ్వర్యార్థం పేదలకు ఇస్తారు. కొంతమంది అన్నము, కొంతమంది ధనము, కొంతమంది గృహాలను కూడా కట్టించి ఇస్తారు. ధర్మము చేసేందుకు ఏదో కొంత భాగము తప్పకుండా తీస్తూ ఉంటారు. ఎందుకంటే పాపాలు చాలా చేస్తారు. అందుకే దాన పుణ్యాలు చేస్తారు, అనగా ఇన్సూర్ చేసినట్లు కదా. దాన పుణ్యాల అనుసారం మరుసటి జన్మలో మంచి కుటుంబంలో జన్మ లభిస్తుంది. ఎవరైనా ఆసుపత్రి కట్టించారనుకోండి, మరుసటి జన్మలో చాలా తక్కువగా జబ్బులు వస్తాయి. ఎవరైనా యూనివర్సిటీ కట్టిస్తే మరుసటి జన్మలో వారికి ఫలం లభిస్తుంది. చాలా బాగా చదువుకుంటారు. కానీ ఇది అప్రత్యక్ష దాన పుణ్యాలు చేయటం. ఇప్పుడైతే తండ్రి నేరుగా చెప్తున్నారు, ఎంత ఇన్సూర్ చేస్తారో అంత భవిష్యత్తులో మీకు 21 జన్మలకు లభిస్తుంది. మీరు ఎంత చేస్తే అంత లభిస్తుంది. తండ్రి అయితే దాత కదా. మీది తీసుకుని శివబాబా ఏమి చేసుకుంటారు? వారు అంటున్నారు, నా సర్వస్వము పిల్లల కొరకే. మనుషులు పేదలకు దాన ధర్మాలు చేస్తే ఈశ్వరుని ద్వారా వారికి ఫలం లభిస్తుందని అంటారు. ఇక్కడ కూడా శివబాబా చెప్తున్నారు, మీరు పిడికెడు ఇస్తే నూతన ప్రపంచంలో మీకు 21 జన్మలకు ఫలితం లభిస్తుంది. సూర్యవంశ రాజ్య పదవి తీసుకుంటారా లేక చంద్రవంశ రాజ్య పదవి తీసుకుంటారా? మీ ఇష్టము. షౌకారు ప్రజలవుతారో లేక పేద ప్రజలవుతారో మీ ఇష్టము. మీకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది. దాని ద్వారా మీరు శ్రేష్ఠ రాజా రాణులుగా అవుతారు లేక ప్రజలుగా అవుతారు. సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, మీకు ఏది కావాలో అది తీసుకోండి.
వీరిని ఇన్సూరెన్స్ అయస్కాంతమని అంటారు. వీరు గుప్తంగా ఉంటారు. ఇప్పుడు బాబా సన్ముఖంలోకి వచ్చారని మీకు తెలుసు. మనకు 21 జన్మలు వారసత్వంను ఇస్తారు. ఎంత ఇన్షూర్ చేస్తారో, ఎంత నా వారిగా అవుతారో అంత నా నుండి రాజ్య పదవి తీసుకునేందుకు మీకు అంత హక్కు వస్తుంది. తండ్రి వారిగా ఎలా అవుతారు? బాబా నా వద్ద ఫలానా ఫలానా ఉందని అంటారు. తండ్రి అంటారు, ఇదంతా ఈశ్వరుడు ఇచ్చాడని మీరంటారు కదా. ఇదంతా నాది అని అనుకోకండి. మమకారం ఉంచుకోకండి. మమకారం ఉంచుకుంటే రాజ్య పదవి లభించదు. గృహస్థ వ్యవహారంలో ఉండి శ్రీమతంను అనుసరిస్తూ ఉంటే మమకారము ఉండదు. బాబా మీరు వస్తే మేము మీ వారైపోతామని మీరు ప్రతిజ్ఞ చేశారు కదా, గ్యారెంటీ ఇచ్చారు కదా. నాకైతే మీరు ఒక్కరు మాత్రమే నా వారు. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తారు. బాబా మళ్ళీ స్వర్గంలోకి పంపిస్తారు. బాబా ప్రతిరోజు వినిపిస్తూ ఉంటారు. వినిపిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఇక చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇతడు బాబాకు లాంగ్ బూటుగా ఉన్నాడు కదా. బాబా పాత చెప్పులో ప్రవేశించారు. పిల్లలకు సృష్టి ఆది మధ్యాంతాల సమాచారము వినిపిస్తాను. నేను జ్ఞానసాగర్ను, ఆనందసాగర్ను, ముక్తిదాతను, అంతేకాక సుఖకర్త దుఃఖహర్తను కూడా. బాబాను మీరెంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీ పాపాలు కట్ అవుతూ పోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. రాజ్య పదవి తీసుకునేందుకు శ్రీమతంను పూర్తిగా అనుసరించాలి. ఏ వస్తువుపైన మమకారం ఉంచుకోరాదు. నాకు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. 2. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. తండ్రి ఇచ్చిన ఈ ఆదేశాన్ని అనుసరించి మందిరానికి అర్హులుగా అవ్వాలి. బాబా వరదానం చెప్తున్నారు, కంట్రోలింగ్ పవర్ ద్వారా స్వయాన్ని కంట్రోల్ చేసుకుని ఫుల్ స్టాప్ పెట్టే సదా సమర్థ ఆత్మా భవ. విస్తారము. బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ ఇరువురి స్మృతి ఫుల్ స్టాప్ అనగా బిందువు ఉంచటంలో సమర్థంగా చేసేస్తుంది. సమర్థమైన ఆత్మ వద్ద స్వయాన్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ పవర్ ఉంటుంది. వారు ఇతరులను కంట్రోల్ చెయ్యరు, కానీ స్వయాన్ని కంట్రోల్ చేసుకుని పరివర్తనా శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు. వారిలో తప్పును రైట్గా చేసే శక్తి ఉంటుంది. వారు ఎప్పుడూ నేనే చావాలా, నేనే సహించాలా అని అనరు. సమర్థమైన ఆత్మలు ఇది చావటం కాదు, స్వర్గంలో స్వరాజ్యం తీసుకోవటం అని భావిస్తారు. బాబా స్లోగన్ చెప్తున్నారు, ఎవరి సంకల్పంలో దృఢత అనే విశేషత ఉంటుందో వారే తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.